హలో అందరికీ, నేను మీ దివ్య అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్యమ్మ ముచ్చట్లు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంటెంట్ నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక టిపికల్ సండే వ్లాగ్ అనమాట. సండే అంటే జనరల్గా ఏముంటుంది, బిర్యానీ చేసుకుంటాము, ఇంకా బయటకి ఎక్కడికైనా తిరిగేసి వచ్చినప్పటికీ సండే అయిపోతుంది. కానీ ఈ వీడియో మాత్రం మా మామయ్యలు వచ్చారు వైజాగ్ నుంచి. సో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏంటి, ఎలా ఎంజాయ్ చేసాము, ఏమేమి కొన్నాము అనేది ఈ వీడియో అంతట్లో రికార్డ్ చేశాను కాబట్టి లాస్ట్ వరకు చూసేయండి. ఈ సండే వచ్చేసి మేము దమ్ బిర్యానీ చేసుకున్నాము, బగారా రైస్, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అండ్ ఫిష్ ఫ్రై చేసుకున్నాము. సో ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇవన్నీ సరిపోతాయి అన్నమాట. ఫస్ట్ మేమైతే రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాము, కానీ అందరూ ఇలా కూర్చొని సరదాగా ఇంట్లో తింటేనే బాగుంటుంది అనిపించింది. సో ఇంకా లేట్ అయినా కూడా ఇంట్లోనే ఈ వెరైటీస్ అన్నీ వండుకొని తిన్నాము. ఇంకా అందరూ కలిసామంటే ఆకలి కన్నా మాటల మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలాసేపు పని చేయడానికి అయ్యింది టైం. అదే హోటల్లో అయితే ఇలా కుదరదు కదా, ఇలా సరదాగా ఈవినింగ్ వరకు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా టైం 5 అట్లా అయ్యింది. ఇంకా సరే చార్మినార్కి వెళ్దాం అనుకొని క్యాబ్ బుక్ చేసుకొని చార్మినార్కి బయలుదేరాము అందరము. అక్కడి వరకు వెళ్ళినంతసేపు మాకు అసలు ఐడియా లేదు ఆ రోజు మొహరం అని. ముందు తెలుసుంటే వెళ్ళకపోదుమేమో. వెహికల్స్ని కూడా మదీనా సెంటర్ దగ్గర ఆపేశారు. సో అక్కడి నుంచి నడుచుకునే వెళ్ళాము. ఇంకా క్రౌడ్ అయితే అస్సలు లేదనమాట, ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైమ్స్లో కదా, అప్పటి వరకు వాళ్ళ పండగ అక్కడ అయ్యిందంట. సో అంతవరకు ఆ రోడ్ని అయితే బ్లాక్ చేశారు. ఫస్ట్ టైం చార్మినార్ని ఇంత ఖాళీగా చూడడము, అండ్ ఆ స్ట్రీట్స్ కూడా చాలా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి కాబట్టి. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత నిమ్రా కేఫ్లో నిరాని చాయ్ తాగకపోతే ఎలాగా, అండ్ అక్కడే ఫ్రెష్గా బేక్ చేసిన బిక్కీస్ కూడా తినేసాము. కానీ ఈసారి డిసప్పాయింట్మెంట్ ఏంటంటే స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా తక్కువే ఉన్నింది, కానీ ఉన్న తక్కువలోనే మేము చాలానే కొన్నాం అనిపించింది. ఎందుకంటే అక్కడ మోస్ట్లీ ఒక గంటన్నర తిరిగేమంతే. ఇంకా షాన్విక్ అయితే ఆ గ్యాప్లోనే ఒక్కొక్కరితో ఒక్కొక్క వస్తువు కొనిపించుకున్నాడు అనమాట. అండ్ ఇదే ఫస్ట్ టైం మా షాన్విక్ని మా ఆయన లేకుండా హ్యాండిల్ చేయడము. చాలా పెద్దోడు అయిపోయాడు, అసలు వాడికి ఏంటి కావాలో వాడే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే కలద్దాలు అడిగాడు, తర్వాత చెప్పులు కొనిపించుకున్నాడు, తర్వాత వాచ్ కొనిపించుకున్నాడు. అంటే బాయ్స్కి ఏంటంటే కావాలో అన్నీ తనకు నచ్చినట్టే షాప్ చేసుకున్నాడు. ఇంకా రిటర్న్ వచ్చినప్పుడు షాపింగ్ అంతా చేసినప్పటికీ లేట్ అయిపోయింది కాబట్టి షాదాబ్కి వెళ్ళి ఏదైనా తినేసి ఇంటికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు మొహరం కదా, షాదాబ్ కూడా క్లోజ్ చేసి ఉంది. ఇంకేమీ చేయలేక ఇంటికి రిటర్న్ అయిపోయాం క్యాబ్ బుక్ చేసుకొని. ఇంకా నైట్ వ్యూలో అయితే ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, అంబేద్కర్ విగ్రహం, ఈ వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి క్యాబ్ అన్నని అడిగితే ఆ రూట్లో తీసుకొచ్చారనమాట ఇంటికి. ఇంకా నైట్ టైం అవి చూడగానే భలే అనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు అదే ఫస్ట్ టైం అనమాట సెక్రటేరియట్ అవి చూడడము నైట్ టైంలో. అనుకుంటాం కానీ హైదరాబాద్లో బయట తిరగాలని, కానీ ఈ ట్రాఫిక్కే చాలా చిరాకు వస్తుంది. వెళ్ళినప్పుడు ఉన్నంత ఉత్సాహం రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు ఉండదు. ఇంకా మేము ఇవన్నీ తిరుక్కొని వచ్చినప్పటికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఇంట్లో మధ్యాహ్నంవి కొన్ని ఉన్నాయి, అండ్ అలాగే కొంచెం స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నాం, స్టార్టర్లు, నాన్లు అలా. ఇంక ఇంటికి వచ్చేసి డిన్నర్ కూడా చేసేసాము. ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత మా పర్ణిక స్టార్ట్ చేసింది కొనుక్కున్నవన్నీ వీడియోస్ తీద్దామని చెప్పి. ఇంకా మా షాన్విక్ గడు ఒక పని ఒకసారి అవ్వనివ్వడు కదా, అది అన్నీ లైన్గా పేరుస్తుంటే వీడు మాత్రం దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒక్కొక్క వస్తువుని ఇసురుతున్నాడు. ఈ బ్యాగ్స్ అన్నీ ఇప్పుడు చార్మినార్ దగ్గర షాప్ చేసినవే, ఇవన్నీ మావి కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రిటర్న్ గిఫ్ట్లో కొన్నారు మా మావయ్య. సో అవి పర్ణిక చూపిస్తుంది. ఇవన్నీ 300 అనమాట ఒక్కొక్కటి. నాకైతే పర్సనల్గా చార్మినార్ దగ్గరే కొంచెం రేట్లు బాగున్నాయి అనిపిస్తుంది, అండ్ కలెక్షన్ కూడా ఫస్ట్ చార్మినార్ దగ్గరే వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే హ్యాండ్ బ్యాగ్స్ అక్కడ 300కి కొంటే కూకట్పల్లిలో 350, 400 ఆ రేంజ్లో అమ్ముతారు. కాకపోతే అక్కడ బార్గెన్ చేయనివ్వరు చార్మినార్లో, కూకట్పల్లిలో బార్గెన్ చేయొచ్చు. అండ్ క్లిప్స్ అయితే చార్మినార్ దగ్గర 50 అయితే ఇక్కడ మాత్రం 80, 100 అలా ఉంటున్నాయి. ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉండేనేమో, కాకపోతే ఆ రోజు మొహరము సండే కూడా పడింది కాబట్టి ఎక్కువ స్ట్రీట్ షాపింగ్ లేదు. కానీ ఉన్న షాపింగ్లోనే ఈ మాత్రం షాపింగ్ చేసాము అంటే పర్వాలేదు, బాగానే కొన్నాము. ఈ బ్యాగ్స్ అన్నిటిలో ఏ కలర్ బాగుంది, ఏ డిజైన్ బాగుంది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ని బ్యాగులు ఒకటే షాప్లో తీసుకున్న రూపాయి కూడా తగ్గించలేదు, కానీ ఈ హ్యాండ్ బ్యాగ్ మాత్రం వేరే షాప్లో తీసుకున్నాము. 300 చెప్పారు, 250కి ఇచ్చారు అడిగితే. ఇంక ఈ ఒక్క బ్యాగే రేట్ తగ్గించారు, ఇంకా మిగిలిన దాని దగ్గర ఎక్కడా బార్గెన్ చేయడానికి వీలవ్వలేదు. అంతా బాగానే ఉంటుంది, కానీ చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడానికి మాత్రం వాళ్ళు గీరగా మాట్లాడతారు. ఆ ఒక్క విషయం మాత్రం అస్సలు నచ్చదు. ఇంకా డబ్బులు తగ్గుతున్నాయి అండ్ వెరైటీలు కూడా దొరుకుతాయి కాబట్టి ఇంకా షాపింగ్ చేయడం మనకి తప్పదు.
ఇంకా ఇలా జరిగింది మా సండే అంతా. చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ దేవుడి దయ వల్ల వర్షం కూడా పడలేదు. అండ్ ఇది ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటుంది కాబట్టి వీడియో కూడా రికార్డ్ చేశాను. పిల్లలకి చెప్పులు కూడా చాలా బాగా కుదిరాయి. మా పర్ణిక చాలా ఆలోచించి తనకన్నా చిన్న సైజు చెప్పులు తీసుకుంది. అండ్ శాన్విక్ గారు అయితే బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. పిల్లల చెప్పులు అయితే పెయిర్ 200కి తీసుకున్నాము. ఈ క్రాక్స్ మోడల్ అయితే 250కి తీసుకున్నాము. అండ్ స్పెట్స్ వాచ్ వచ్చేసి 50 రూపీస్ ఈచ్. అండ్ దీన్ని చూపిస్తున్న నెక్లెసెస్ వచ్చేసి 100 రూపీస్ పడ్డది. నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ కంబైన్గా వచ్చింది సెట్. ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చాలా బాగున్నాయి. అండ్ షాపింగ్ అయితే ఇలా చేసాము. అండ్ ఏది నచ్చింది, ఏ కలెక్షన్ బాగుంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఒకసారి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.